సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం సెబీ కొత్తగా ప్రవేశపెట్టిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గురించి తెలుసుకుందాం. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది ఈ మధ్య సెబీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. మీకు తెలిసిన విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మినిమం ₹100 నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. పిఎంఎస్లో అయితే మినిమం 50 లక్షలు, ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో అయితే 1 crore. అయితే 50 లక్షలకి ₹100 మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడం కోసం సెబీ ఏం చేసిందంటే 10 లక్షలతో మినిమం 10 lakhs ఉంటే ఎస్ఐఎఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎస్ఐఎఫ్లో అడిషనల్గా ఏమి ఇచ్చారంటే ఒక 75% ఇన్వెస్ట్మెంట్, 25% డెరివేటివ్స్కి అవకాశం ఇచ్చారు. అసలు డెరివేటివ్స్ అంటే ఏమిటి మనం చూద్దాం. డెరివేటివ్స్లో ఇప్పుడు మనకి సెబీ ఏం చెప్తుందంటే రిటైల్ ఇన్వెస్టర్స్ డెరివేటివ్ మార్కెట్లో, అంటే డెరివేటివ్ మార్కెట్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ని డెరివేటివ్ మార్కెట్ అంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ డెరివేటివ్ మార్కెట్లో 100 out of 92, 100కి 92 మందికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, లూజ్ అవుతున్నారు. సో డెరివేటివ్స్ ఆర్ వెరీ రిస్కీ ప్రోడక్ట్స్కు సాధ్యమైనంత వరకు రిస్క్ తెలుసుకొని ట్రేడింగ్లోకి వెళ్ళమని సెబీ ఇది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది. అయితే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో 75% మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే 100% కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఒక 25% వరకు డెరివేటివ్స్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు చేయొచ్చు అని సెబీ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ డెరివేటివ్స్ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బులు పోగొట్టుకున్నారు, కానీ ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కింద లెక్క. మరి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారా, పోగొట్టుకుంటారా? అసలు ఈ డెరివేటివ్ మార్కెట్స్ అంటే ఏమిటి? ఇప్పుడు మనం డెరివేటివ్స్ మార్కెట్స్లో ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్స్లో మనకి టెర్మినాలజీ ఏమిటంటే కొనటాన్ని, అంటే భవిష్యత్తులో ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఒక రేట్లో ఉందండి, భవిష్యత్తులో పెరుగుతుంది అన్నప్పుడు మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకుంటాం. దాన్ని ఏమంటారంటే టెర్మినాలజీ లాంగ్ అంటారు. ఈరోజు స్టాక్ ప్రైస్ సపోజ్ 100లో ఉందనుకోండి, భవిష్యత్తులో ఒక 1 monthకు 2 monthsకు 3 monthsకు అలా కాంట్రాక్ట్స్ ఉంటాయి. పెరుగుతుంది అనుకున్నప్పుడు లాంగ్, బైని లాంగ్ అంటాం అన్నమాట ఇక్కడ. అలాగే ఇప్పుడు ఈరోజు ₹100 ఉంది స్టాక్ ప్రైస్, లేదంటే ఇండెక్స్ అంటే సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఒక 100 దగ్గర ఉందనుకోండి, ఉదాహరణగా అర్థం కావడం చెప్తున్నాను. భవిష్యత్తులో తగ్గుతుంది అన్నప్పుడు షార్ట్, అంటే మనం ఇప్పుడు అమ్ముతాము, ఒక నెల తర్వాత వాళ్ళు కొంటే తక్కువలో కొంటాం కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఇప్పుడు 100 కొనాలి, ఇప్పుడు 100లో కొంటున్నాం, భవిష్యత్తులో 110 అవుతుంది, 120 అవుతుంది అంటే లాంగ్ అంటాం, లాంగ్ షార్ట్ అంటాం. తర్వాత మూడోది ఏమిటంటే ఇది కాకుండా నాక్డ్ అండ్ క్యాలెండర్ స్ప్రెడ్. అంటే కొంతమంది దగ్గర ఏంటంటే అసలు వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉండవు, ఏముండవు, కానీ కొంటారు, అమ్ముతారు, వాటిని నేకెడ్ పొజిషన్స్ అంటారు. అయితే ఇప్పుడు ఫ్యూచర్స్లో, డెరివేటివ్స్లో ఫ్యూచర్స్లో వీళ్ళు ఏం చేస్తారు అన్నది మనం తెలుసుకుందాం. 3 రకాలుగా డెరివేటివ్స్లో 3 రకాల పార్టిసిపేట్స్ ఉంటారు. మార్కెట్ డెరివేటివ్ పార్టిసిపేట్స్ 3 ఉంటారు. ఎవరెవరు అంటే ఒకళ్ళు హెడ్జర్స్, రెండవది స్పెక్యులేటర్స్ ఆర్ ట్రేడర్స్, మూడవది ఆర్బిట్రేజర్స్. ఫస్ట్ వన్ హెడ్జర్స్, సెకండ్ వన్ స్పెక్యులేటర్స్ అండ్ ట్రేడర్స్, థర్డ్ వన్ స్పెక్యులేటర్స్ అన్న ఒకటే, ట్రేడర్స్ అన్న ఒకటే, థర్డ్ వన్ ఆర్బిట్రేటర్స్. మనం గత కొన్ని వీడియోలు ఏం చెప్తున్నామంటే రిటైల్ ఇన్వెస్టర్స్ని ట్రేడింగ్ వద్దు, స్పెక్యులేషన్ వద్దు, ఓన్లీ ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే ట్రేడింగ్, స్పెక్యులేషన్కి చాలా నాలెడ్జ్ కావాలి, డబ్బులు పోతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది స్లో ప్రాసెస్, నిదానంగా డబ్బు సమకూరుతుంది, వెంటనే మీకు రిటర్న్స్ ఏం రావు, లాంగ్ రన్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని చెప్తాం. ఇక్కడ ఏంటి ఎస్ఐఎఫ్లో ట్రేడింగ్ కానీ స్పెక్యులేషన్ కానీ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ చేయొచ్చు. అంటే ఎస్ఐఎఫ్ ప్రవేశపెట్టిన సంస్థ చేయొచ్చు ఒక 25% వరకు, లేదంటే హెడ్జింగ్ చేయొచ్చు, లేదా ఆర్బిట్రేజ్ చేయొచ్చు. అసలు ఇప్పుడు హెడ్జింగ్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, హెడ్జింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎవరికైతే 10 లక్షలు డబ్బు ఇచ్చామో
ఆ సంస్థ హెడ్జింగ్ చేసి మన డబ్బులు మార్కెట్స్లో నుంచి కింద పడుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవటానికి హెడ్జింగ్ అంటారు. అంటే కార్పొరేషన్స్ కానీ లేదంటే గవర్నమెంట్ సంస్థలు కానీ, కార్పొరేషన్స్ అంటే కొన్ని కంపెనీస్, ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళే కూడా ప్రమోటర్కి కూడా షేర్లు ఉంటాయి, ఆ కంపెనీకి షేర్స్ ఉంటాయి. లేదంటే ఇన్వెస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర లక్షల్లో కోట్లలో షేర్లు ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్లో కరెక్షన్ వచ్చి కిందకి పడుతుంటే వాళ్ళ షేర్ వాల్యూ పడిపోయి వాళ్ళకి నష్టం వస్తుంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ సంస్థలైనా, ఎస్ఐఎఫ్ నిర్వహించే సంస్థలైనా, ఇన్స్టిట్యూషన్ అంటే ఇన్వెస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు వీటిని. అంటే ఎవరైతే స్టాక్స్ని మేనేజ్ చేసే సంస్థలు వీళ్ళకి నష్టం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, మ్యూచువల్ ఫండ్ సంస్థలు పెద్దగా హెడ్జ్ చేయకపోవచ్చు, వాళ్ళు ఎప్పుడు క్యాష్లో పెట్టుకుని డౌన్ అయినప్పుడు మళ్ళీ ఆ క్యాష్ని కొంత డిప్లాయ్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ ఎస్ఐఎఫ్లో ఏం చేస్తారంటే హెడ్జర్స్ మీకోసం కొన్ని స్టాక్స్ కొన్నారు సపోజ్, ఆ స్టాక్స్ కిందకు పడుతున్నప్పుడు ఆ నష్టాన్ని తగ్గించడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క రిస్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే వీళ్ళు ఫ్యూచర్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇండెక్స్ని ఫస్ట్ సెల్ చేశారనుకోండి. అంటే ఒక ఇండెక్స్ సపోజ్ ఈరోజు 25,000 ఉందనుకోండి నిఫ్టీ, లేదంటే సెన్సెక్స్ 82,000 ఉంది, సెల్ చేశారనుకోండి. అంటే భవిష్యత్తులో ఇది తగ్గుతుంది అని వాళ్ళ ఉద్దేశం. సెల్ చేస్తారు అంటే 1 మంత్ తర్వాత వీళ్ళు కొనాలి. సెల్ చేశారు సపోజ్ 25,000 దగ్గర నిఫ్టీ సెల్ చేశారు, తర్వాత పడుతుందని ఎక్స్పెక్ట్ చేసి సెల్ చేసి ఒక 1 మంత్ తర్వాత నిఫ్టీ పడింది అనుకోండి, 25,000 కాకుండా 24,000కి వచ్చింది అనుకోండి. అంటే వీళ్ళు కరెక్ట్ చేసిన ఫ్యూచరు కరెక్ట్ అయింది కాబట్టి వీళ్ళకి డబ్బు వస్తుంది. ఫ్యూచర్స్ సెల్ చేసిన వాళ్ళకి, ఎవరికి, అది కార్పొరేషన్స్ కావచ్చు, ఎస్ఐఎఫ్ నిర్వహించే సంస్థలు. అయితే వీళ్ళకి ఇక్కడ డబ్బు ఫ్యూచర్స్ ద్వారా డబ్బు వస్తుంది. ఆ హోల్డింగ్ అంటే వీళ్ళకి ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి కదా, హోల్డింగ్స్ డౌన్ అయినాయి. సో అక్కడ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో డౌన్ అయింది. ఆ డౌన్ అయిన పోర్ట్ఫోలియోని ఫ్యూచర్స్లో సెల్ చేయటం ద్వారా వీళ్ళు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటారు. దాన్ని హెడ్జింగ్ అంటారు. అంటే పోర్ట్ఫోలియో డౌన్ అవుతుంది, దాన్ని వాళ్ళు ఏం చేయలేరు, కానీ ఇక్కడ సెల్ చేయటం వల్ల డౌన్ అయినప్పుడు ఇక్కడ డబ్బు సమకూరుతుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. లేదనుకోండి ఇంకొకటి ఏంటి హెడ్జింగ్, సపోజు ఒక స్టాక్ వాళ్ళు ఈరోజు కొనాలనుకున్నారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు. 1 మంత్ తర్వాత డబ్బు వస్తుంది. 1 మంత్ తర్వాత ఆ స్టాక్ పెరిగిద్దని వాళ్ళు ఊహించారనుకోండి సపోజ్, వీళ్ళు ఏం చేస్తారు, బై చేస్తారు, ఇక్కడ ఒక రేట్లో బై చేస్తారు. 1 మంత్ తర్వాత ఏమైంది, సపోజ్ ఆ స్టాక్ పెరిగింది అనుకోండి, వీళ్ళు బై చేశారు కాబట్టి తక్కువ రేట్లో ఇక్కడ డబ్బు వస్తుంది ఫ్యూచర్స్లో. అయితే రేపు వాళ్ళు 1 మంత్ వాళ్ళకి డబ్బు వచ్చిన తర్వాత స్టాక్ కొన్నారనుకోండి, ఆ స్టాక్ పెరిగింది, పెరిగిన రేట్లో కొంటారు, కానీ మరి ఇప్పుడే కొనుంటే వాళ్ళకి లాభం కదా, కాబట్టి ఇక్కడ బై చేశారు కాబట్టి ఇక్కడ ఈరోజే కొనకుండా 1 మంత్ తర్వాత కొన్నారు కాబట్టి ఆ 1 మంత్లో వచ్చే లాభం ఇక్కడ ఫ్యూచర్స్ ద్వారా వస్తుంది. దీన్ని హెడ్జింగ్ అంటారు. హెడ్జింగ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో పడిపోతున్నప్పుడు సెల్ అంటే షార్ట్ పొజిషన్ తీసుకొని కాపాడుకుంటారు. వాళ్ళ దగ్గర లేదు, మార్కెట్ పెరుగుతుంది బై అంటే లాంగ్ పొజిషన్ తీసుకొని కాపాడుకుంటారు. దీన్ని ఫ్యూచర్స్ హెడ్జింగ్ అంటారు. అయితే హెడ్జింగ్ ఎప్పుడు జరుగుతుందంటే, హెడ్జింగ్ అవ్వాలంటే ట్రేడర్స్ ఉండాలి. ట్రేడర్స్, స్పెక్యులేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రేడర్స్ అంటే ఎవరంటే వీళ్ళ దగ్గర స్టాక్స్ ఉండవు, కానీ ఒకవేళ మార్కెట్ పెరుగుతుంది అని వీళ్ళు ఊహిస్తే, రేపు మార్కెట్ పెరుగుతుంది అని వీళ్ళు ఊహిస్తే వీళ్ళు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. లేదు మార్కెట్ తగ్గుతుంది అని ఊహిస్తే షార్ట్ పొజిషన్. అంటే హెడ్జింగ్ చేయాలంటే హెడ్జర్స్కి ట్రేడర్స్కి మధ్య కాంట్రాక్ట్ కుదరాలి. సో ఇప్పుడు ఎస్ఐఎఫ్లో హెడ్జింగ్ చేయొచ్చు, స్టాక్స్ ఉంచుకొని హెడ్జ్ చేయొచ్చు, లేదా ట్రేడింగ్ కూడా చేయొచ్చు వాళ్ళు, కాకపోతే లిమిటెడ్ పోర్షన్కే సెబీ అనుమతి ఇచ్చింది. రిస్కీ ప్రోడక్ట్. సో మన దగ్గర ఎక్కువ నష్టపోయేది ట్రేడర్స్కి ఏమిటంటే, ట్రేడర్స్కి
ఒక స్టాకు కొనాలంటే దానికి లాట్ ఉంటుంది. లాట్ సైజ్ ఎంతని ఉంటుంది. అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో. దానికి ఫుల్ అమౌంట్ కట్టాలంటే ఫ్యూచర్స్‌లో చాలా పెద్ద మొత్తం డబ్బు అవుద్ది. అదే ఫ్యూచర్స్ మామూలుగా క్యాష్‌లో కొట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవుద్ది. అదే ఫ్యూచర్స్‌లో కొట్టాలంటే కొంత లెవరేజ్‌తో తీసుకోవచ్చు. కొంత పర్సెంటేజ్ కడితే చాలు. సో ఏం చేస్తారు ట్రేడర్సు, స్పెక్యులేటర్స్ ఫ్యూచర్స్‌లో పెరుగుతుందన్నప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు, తగ్గుతుందన్నప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. కానీ హై రిస్క్ ట్రేడర్స్ నేకెడ్ పొజిషన్ హై రిస్క్. సో హెడ్జింగ్ చేయాలంటే ట్రేడర్స్ ఉండాలి. వీళ్ళిద్దరు ఉంటేనే డెరివేటివ్స్‌లో ముందుకెళ్ళటానికి అవకాశం. అంటే ఎస్ఐఎఫ్‌లో హెడ్జింగ్ చేస్తారు పరిస్థితిని బట్టి, లేదంటే ట్రేడింగ్ కూడా చేస్తారు, లేదా స్పెక్యులేషన్ చేస్తారు. మూడవది ఏం చేస్తారంటే ఎస్ఐఎఫ్‌లో ఆర్బిట్రేజ్. ఆర్బిట్రేజ్ అంటే ఏమిటంటే జనరల్గా స్టాక్స్ కానీ ఇండెక్స్లు కానీ మనకి స్టాక్ ఎక్స్చేంజెస్లు ఎన్ఎస్సి బిఎస్సి రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ కోసం నేను చెప్తాను ఒక స్టాక్ పేరు. సపోజ్ వాట్ ఎవర్ ఇట్ స్టాక్ ఎక్స్ అనే స్టాకు ఎన్ఎస్సిలో ₹100 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. బిఎస్సిలో 101 రూపీ, 102 రూపీ, ఒక రూపాయో లేదా 50 పైసలు డిఫరెన్స్తో బిఎస్సిలో ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఆర్బిట్రేజర్స్ ఏం చేస్తారంటే, ఆర్బిట్రేజర్స్ అంటే వీళ్ళే పెద్ద మొత్తంలో ఎక్కడైతే తక్కువ ట్రేడ్ అవుతుందో అక్కడ కొనేస్తారు. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, వెంటనే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లోనే హై ఎక్కడ అవుతుందో అక్కడ అమ్మేస్తారు. దీన్ని ఆర్బిట్రేజ్ అంటారు. అంటే మనకి సామాన్యమైన పరిభాషలో ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ 2 కూరగాయల మార్కెట్స్ ఉన్నాయనుకోండి. టమాటాలు ఒక చోట ₹10కి అమ్ముతున్నారు, ఇంకొక చోట ₹12కి అమ్ముతున్నారు అనుకోండి. పెద్ద మొత్తంలో ఇక్కడ టమాటాలు ₹10కి కొని పక్కన వెంటనే వెళ్ళి ₹12కి అమ్మటం. అంటే పెద్ద వందల కేజీలు, వేల కేజీలు అట్లా టమాటాలు ఇట్లాంటివంటి ట్రాన్స్పోర్ట్ టైం అది ఉంటుంది. ఇక్కడ ఎక్స్చేంజెస్లో రియల్ టైం కాబట్టి ఏం చేస్తారంటే, ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఇక్కడ తక్కువగా ట్రేడ్ అవుతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు తక్కువలో కొనటం, ఎక్కువలో అమ్మటం, లేదంటే ఎక్కువలో అమ్మటం, తక్కువలో కొనటం. దీన్ని క్యాష్ చేసుకోవటాన్ని ఫ్యూచర్స్లో ఆర్బిట్రేజ్ అంటారు. అంటే డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ ద్వారా లాంగ్లో అవకాశం తీసుకోవడం, షార్ట్లో అవకాశం తీసుకోవడం, ఆర్బిట్రేజ్లో అవకాశం తీసుకొని ఉన్న హోల్డింగ్స్ని కాపాడుకోవటానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. సో ఇది హై రిస్కీ ప్రోడక్ట్. అంటే మినిమం 10 లక్షలు, 10 లక్షల కంటే కిందకి వెళ్తే మీరేం ఇచ్చే పని లేదు. 10 లక్షల్లో నుంచి మీరు పార్షియల్ విత్డ్రాల్ చేయాలంటే మొత్తం విత్డ్రాల్ చేయాలి తప్ప కిందకి వెళ్ళినప్పుడు మొత్తం విత్డ్రాల్ చేయాలి కాబట్టి పార్షియల్ విత్డ్రాల్ ఉండదు. 10 లక్షల తర్వాత మీరు సిప్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయవచ్చు. అయితే ఇది రిస్కీ ప్రోడక్ట్, మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎవరైతే అయితే ఇక్కడ ట్రేడింగ్లో మనకి ఛార్జెస్ పడతాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ట్రస్ట్ రూపేణ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐఎఫ్ ట్రస్ట్ రూపేణ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు ట్రేడింగ్ చేసిన, సేల్ చేసిన స్టాక్స్ వాళ్ళకి ట్రస్ట్కి ఏమి ట్యాక్సులు పడవు. మనం అంతిమంగా పే చేయాల్సింది. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోండి, ఎస్ఐఎఫ్ అనేది బుల్లిష్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. స్టాక్స్ బుల్లిష్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ మేజర్ కరెక్ట్ స్టాక్స్ తీసుకుంటే. కానీ వోలటిలిటీ మార్కెట్లో, ఎస్పెషల్లీ వోలటిలిటీ అండ్ బేర్ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ బేర్ మార్కెట్లో ఏం చేయలేరు. కొన్న స్టాక్స్ పడిపోతుంటే వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఇక్కడ ఎస్ఐఎఫ్ ఫండ్ మేనేజర్స్ మార్కెట్స్ కరెక్షన్కి గురైనప్పుడు, వోలటిలిటీ ఉన్నప్పుడు హెడ్జింగ్ చేసుకోవడానికి కానీ, ట్రేడింగ్ చేసుకోవడానికి కానీ, ఆర్బిట్రేజ్కి కానీ అవకాశం ఉంది. కాబట్టి బేరిష్ మార్కెట్ అండ్ వోలటిలిటీ మార్కెట్స్లో ఎస్ఐఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇది రిస్కీ ప్రోడక్ట్. దీన్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 10 లక్షలు. కొన్ని సంస్థలు ఇప్పటికి లాంచ్ చేశాయి. క్వాంట్ కానీ, ఈడెల్వైజ్ కానీ, ఎస్బీఐ కానీ లాంచ్ చేశాయి. మిగతా సంస్థలు ఇంకా లాంచ్ చేయలేదు. వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇది ఎస్ఐఎఫ్లో ఫ్యూచర్స్ ఎలా చేయాలనే వివరణ ఇది. ఎస్ఐఎఫ్లో ఆప్షన్స్ ఎలా చేస్తారన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ.